అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏపీ ప్రజలకి మా జనసేన తరపు నుంచి, వీర మహిళల తరపు నుంచి, అదేవిధంగా మెగా ఫ్యాన్స్ ఎస్పెషలీ, ఎందుకంటే అందరూ ఎంతోమంది ఈ మధ్యన ఇటీవల జరిగిన కార్యక్రమాల వల్ల, వైసీపీ నాయకులు మాటల వల్ల బాధించబడిన వాళ్ళందరికీ కూడా వివరించడానికే వీర మహిళా విభాగంగా నేను ఒక కాపు కార్పొరేషన్ చైర్పర్సన్, జనరల్ సెక్రటరీగా జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ కొన్ని వివరించడానికి ముందుకొచ్చాం. నిన్ననే క్యాబినెట్లో కొన్ని వీటి గురించి, తిరుపతి లడ్డూ గురించి సిట్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని కొన్ని మీకు వివరించడానికి మీ ముందుకొచ్చాం. అయితే తిరుపతి లడ్డూ అన్నది ప్రత్యేకించి దాని గురించి మనం వివరించడానికి అన్నదంటే ఎప్పుడు కూడా దాని మీద ఆలోచన కూడా లేదు. మహాప్రసాదం అని 2 చేతులతో తీసుకొని కళ్ళకు అద్దుకొని తినే తిరుపతి ప్రసాదం గురించి ఇంత చర్చ జరుగుతుంది అంటే నిజంగా తిరుపతి లడ్డు అనేది చాలా వాల్యుబుల్, పవిత్రమైనది. దాని గురించి 2019 నుంచి 24 వరకు జరిగిన అరాచకాలు ఏదైతే ఉందో ఆ విషయంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి కొన్ని విషయాలు చేర్చబడ్డాయి. దాని గురించి కొంత విచారణతో డీసీసీబీ రిపోర్ట్ బేస్ చేసుకొని, ప్రైమా ఫేసి ఒక రిపోర్ట్ బేస్ చేసుకొని వెంటనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ఏమని వచ్చింది? కల్తీ నెయ్యితో లడ్డు తయారీ జరుగుతుంది అని. ఊరికే వాళ్ళేమి చిన్నా చితగా మనుషులు కాదు, ఒక బాధ్యత, అకౌంటబుల్ పర్సన్స్, ఒక సీఎం, డిప్యూటీ సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఒక బేస్తోనే చేస్తారు. అది ఏమని వచ్చింది డీసీసీబీ రిపోర్ట్లో? కల్తీ నెయ్యితో లడ్డు తయారైంది అని. దాని గురించి 2 విషయాలు మీకు చెప్పాలి. సరే, 2019 నుంచి 24 వరకు మనకు వస్తున్న స్టాటిస్టిక్స్ క్లియర్గా మీకు రిపోర్ట్ చెప్తున్నా. 60 లక్షల కేజీల నెయ్యి సప్లై అయ్యిందని చెప్పారు. కాకపోతే 1.61 kgs ఘీ వాజ్ ఆర్డర్డ్, బట్ 60 lakhs kgs of ghee is supplied. 1,61,60,00,000ది మనం ఆర్డర్ చేస్తే 60 లక్షల కేజీలే మనకు వచ్చింది. దాంట్లో 20 కోట్ల లడ్డు తయారీ అయ్యింది. 20 కోట్ల లడ్డు. దాంట్లో ప్రక్రియగా చెప్తే ఎంత హాస్యాస్పదం అంటే, దాంట్లో ఘీ అన్నది అసలు లేనే లేదు, నెయ్యి అనేది లేదు. దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్, దాంట్లో ఉన్న రసాయనాలు ఏంటంటే, ఇవి కొత్తగా మేము నేర్చుకుంటున్నాం వైసీపీ నాయకులు ఇచ్చిన ఈ రసాయనాల గురించి. బిటా కెరోటిన్, మోనోగ్లాజరేట్, ఆస్టిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ఈ 4తో కలిపి సాచురేటెడ్ ఫ్యాట్తో తయారైన పదార్థమే ఈ తిరుపతి లడ్డు అన్నది రిపోర్ట్ ఇచ్చింది. దాంట్లో సిట్లో ఒక క్లియర్గా ఎలా ఇచ్చారంటే, ఇది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ సరిగ్గా అర్థం కాలేదు నాయకులకి. వాళ్ళ దగ్గర గురించి మేము టెక్నికల్గా మాట్లాడాక నేను తర్వాత రాజకీయ కోణంలోకి వస్తాం. ఈ కెమికల్స్, ఈ రసాయనాలతో తయారైన లడ్డూని 2019 నుంచి 24 వరకు కన్జ్యూమ్ చేసిన ప్రతి పిలిగ్రిమ్కి హక్కు ఉంది ఈరోజు కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళి డిఫెండ్ చేయడానికి. అది మీకు తెలుసా? ఇది ప్రజల్లోకి మేము తీసుకెళ్తున్నాం. ప్రత్యేకించి నేను చెప్పేది అది. ఎందుకంటే దీనికి ఎన్ని గ్యాంగులు అంటే ఘోరంగా ఉంది. ఒక 20 కోట్ల లడ్డూలు యానిమల్ ఫ్యాట్తో తయారు చేసిన లడ్డూల్ని ఇస్తే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, అదొక స్వీట్ షాప్లో ఇచ్చే ఆర్డరా? జనరల్గా ఒక చిన్నపాటి 1 కిలో స్వీట్లు కొంటేనే మనం చూస్తాం ఎక్స్పైరీ ఉందా, దాంట్లో FPO ప్రోడక్ట్ ట్రేడ్ మార్క్ ఇది ఉందా అని చూస్తాం. అలాంటిది తిరుపతి లడ్డుని కళ్ళకు అద్దుకొని చేసి దాన్ని ఇంత ఘోరంగా ఒక వ్యాపారం చేసిన, సపోర్ట్ చేసిన అప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ ఏం చేస్తున్నారు, డైరెక్టర్స్ ఏం చేస్తున్నారు,
అప్పుడు సపోర్ట్ చేసిన ప్రభుత్వం ఏం చేస్తున్నదే క్వశ్చన్. ఇది మీకు క్లియర్గా రిపోర్టు బహిరంగంగా త్వరలో రాబోతుంది. అయితే దీనికి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా వీర మహిళలు, జన సైనికులు, లీడర్లందరం కూడా ఒకే ఒక సిద్ధాంతం పాటిస్తాం, నమ్ముతాం. ధర్మో రక్షిత రక్షిత, మనం ధర్మాన్ని కాపాడితే అది కాపాడుతుందని. వైసీపీ నాయకుల్లాగా మనం ఏమీ ఆషామాషిగా వెళ్ళేది కాదు. ప్రతిదీ పద్ధతిగా, సంస్కారంగా, పెద్ద చిన్న అన్న ఒక బాధ్యతతో వెళ్ళే మా పార్టీ సిద్ధాంతాల్ని ఎగతాళి చేస్తారు. రోజా గారు ఏంటి మాట్లాడుతున్నారు? ఆవిడ మాటలు వింటే ఇప్పుడే నవ్వుకున్నా. కాళ్ళకి ఏంటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ నీళ్ళట నెత్తి మీద పోసుకోవాలట, అన్న మాటట ఫినాయిల్తో కడుకో. ఆవిడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూమ్ క్లీన్ చేసేదా? నాకు అర్థం కాల. రోజా గారు, నేను నా వైపు నుంచి, మా పార్టీ తరపున, నాయకులందరి తరపు నుంచి ఒకటే అడుగుతున్నా. మీరు ఫినాయిల్ అంటున్నారు, నెత్తి మీద నీళ్ళు పోసుకోవాలంటున్నారే, ఇవన్నీ మీరు బాత్రూములు కడిగేవాళ్ళ? మీరా వేదాలు చెప్పేది? మీరు అంటే కొన్ని పద్ధతులు, ఒక మహిళగా, గౌరవంగా ఉన్న వ్యక్తిగా, ఒక లీడర్గా అసెంబ్లీలో టీడీపీ నాయకులతో సెల్ఫీ తీసుకున్న రోజులు మర్చిపోయినాయా రోజా గారు? అదేవిధంగా బహిరంగంగా మీ మీటింగ్స్లో డైరెక్ట్ సీఎం గారు చెయ్యి తీసుకొని ముద్దు పెట్టుకొని చూసిన వీడియోలు అవి 4 గోడల్లో జరగల. మీకంటే సంస్కారం లేకుండా హీనంగా బిహేవ్ చేసే మహిళా నాయకురాలుగా నేనైతే ఎక్కడ ఎవరిని చూడలేదు. అదేవిధంగా అంబటి రాంబాబు గారి గురించి కొన్ని విషయాలు మనం చూసాం. ఇటీవల పాతదెత్తితే ఇప్పుడు మీకు రోజంతా సరిపోదు ఈ ప్రెస్ మీట్. ఈ మధ్యన నేను ఒక 2 విషయాలు చెప్తున్నాను మచ్చి చునుకలుగా. ఆయన మహిళలతో మాట్లాడితే నల్ల జుట్టుతో ఉంటాడు, రాజకీయం మాట్లాడితే తెల్ల జుట్టుతో ఉంటాడు. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ కాంబినేషన్ ఆఫ్ హెయిర్ స్టైల్ ఆయనకే సరిపోతుంది. ఆయన మాకు నీతులు చెప్పేది. ఒక పెద్ద తండ్రి వయసు ఉన్న సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని తూలనాడే మాటలు ఆడుతున్నారే. మీకేం తెలుసు? సంప్రదాయం గురించి మీకేం తెలుసు? హిందూ సంప్రదాయం గురించి మీకేం తెలుసు? మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, చీ అని 11 సీట్లకి పక్కకు పెట్టి అసెంబ్లీ నుంచి తరిమారు కదా. ఇప్పుడు ఇంకా తొందరలో మొత్తం సమాజం నుంచి ఆ 11 రాకుండా బయటకు పోతారని భయంతో మీరు ఈరోజు ఒక అసెంబ్లీ రౌడీల్లాగా తయారయ్యారే. మీరేం చేస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని బహిష్కరించి బయటకు పెట్టారు. సిగ్గు లేక, లజ్జ లేక మీరు చేసే ఈ ప్రచారం ప్రకారం చూస్తే మీకు నిజంగా అర్థం కాలేదు. రోజా గారికి అయితే నాకు తెలిసి సిక్ రిపోర్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఆవిడకి అర్థమయ్యి ఉండదు. అందుకే ఆవిడికి నచ్చినట్టు ఆవిడ ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు ఎక్కువ చదువు అయిపోయి ఆయన ఒకదానికి ఏ అంటే బి అర్థం అవుతుంది, బి అంటే సి అర్థం అవుతుంది. సో ఇవన్నీ చెప్పి మీ అందరికి ఒకటే, ప్రతి ఒక్క పౌరుడికి 2019 నుంచి 24 వరకు మీ అందరికీ చెప్తున్నాను, ప్రజలు ఎవరైతే తిరుపతి లడ్డూని కన్జ్యూమ్ చేశారో, ఎందుకంటే లిమిటేషన్ ఈజ్ ఫర్ 2 years. ఒక లాయర్గా, ఒక హైకోర్టు ప్రాక్టీసింగ్ లాయర్గా మీకు నేను చెప్తున్నాను, అందరు కూడా కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళి మరి మీరు ఛాలెంజ్ చేస్తే అప్పటి టీటీడీ బోర్డ్ చైర్మన్, అదేవిధంగా అప్పుడు సీఎం అందరు కూడా బెనిఫిషరీస్గా, వాళ్ళ ఎఫెక్టెడ్ పార్టీస్ వాళ్ళందరూ కూడా మీరు ఫైల్ చేసి శుభ్రంగా 2 ఏళ్ళు, 2 years కాబట్టి సగం ఎవరైతే ఉన్నారో ఇంకొక 4 నెలలు ఉన్నాయి, చేసుకొని ఛాలెంజ్ చేసి మరి మీ బెనిఫిట్ తీసుకోండి. వీళ్ళు చేసే అవమానానికి దీనికి మీరు ప్రాశ్చిత్తం వాళ్ళు చేసుకోవాలి. అయితే అల్టిమేట్గా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ కూడా, మాకు ప్రత్యేకించి డిప్యూటీ సీఎం గారి గురించి మెట్లు కడిగారు, చేశారు, ఇది అది అంటున్నారు. ఈరోజు మీరు చేసిన పాపాన్ని మేము కడిగి తీర్చిదిద్దాం. అది మేము చేసిన ధర్మం తప్ప, మేము ధర్మంతో పాటు మేము ప్రయాణం చేసే మా జనసైనికులకి, మా నాయకుడిని మీరు తప్పుడుగా మాట్లాడుకోవద్దు. అయితే ఇంకా విషయమైనది, మీకు సిట్లో ఇచ్చిన విచారణలో ఇంకా ముఖ్యమైన అంశం ఏమంటే, అసలంట నెయ్యి సాచురేటెడ్ ఫ్యాట్తో అయ్యింది కదా. ముఖ్యమైన విషయం, అసలు ఒక కాంట్రాక్టరే లేడంట, ఒక ఫామే లేదంట, ఆవులు లేవంట, నెయ్యి పాలు లేదంట, నెయ్యి లేదంట. ఇది ఎలా ఉందంటే, ఒక నెయ్యి తేవాలంటే ఆవు ఉండాలి, ఆవు పాలు ఇవ్వాలి, పాలు ఇస్తే దాన్ని పెరుగు అవ్వాలి, దాని నుంచి వచ్చే వెన్ననే నెయ్యి చేస్తాం. అయితే అసలుదే లేదు అంటే మనకి తెలిసింది ఒకటి ఉంది కదా, ఒక లోన్ ఇస్తారు బ్యాంక్లో, ఫలానా ప్లేస్లో ఫలానా ప్లేస్ ఉంది అని.
ఆ ప్లేసు లేదు, దాని మీద ఇల్లు కట్టేశారు, దాని మీద మేడ కట్టేశారు, మిద్ది కట్టేశారు, దాంట్లో ఉన్నదంతా ఉంటున్నారని చెప్పిన ఒక శూన్యాన్ని క్రియేట్ చేసిన ఈ సో కాల్డ్ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసే ప్రక్రియను మీరందరూ చూస్తే హాస్యాస్పదంగా ఉంది. మేము తప్పు చేయలేదు కానీ మోసం చేశాం. నేను అటెంప్టివ్ మర్డర్ చేశాను తప్ప మర్డర్ చేయలేదా, లేదంటే అటెంప్టివ్ మర్డర్ చేయలేదు కానీ మర్డర్ చేశాను అన్న లెక్కలో ఇస్తున్న ఈ ఛార్జ్ షీట్లు అవన్నీ చూస్తే మీరు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. సో దీనికి వివరించి మేము చెప్పేది ప్రజలందరికీ ఏమంటే, చేసిన తప్పును దాచుకోవడం కోసం వీధిలోకి వచ్చి అల్లరి పెడుతున్నారు. సో దీన్ని అందరూ ఖండిస్తున్నాం. జనసేన తరపు నుంచి మేము అందరం కూడా వీరు మహిళా విభాగాల నుంచి అందరం కూడా ఖండిస్తున్నాం. నేను మీ పాల్వల్సి యశస్వి, కాప్ కార్పొరేషన్ చైర్పర్సన్.